ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమాడ వీధులలో భగవద్ రామానుజుల వారి వైభవ దర్శనం. తిరుమల దివ్యక్షేత్రంలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుపతిలో భాష్యకారులకు తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో రామానుజుల వారికి తిరుచి సేవ. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి పసుపు కొమ్ముల అలంకరణ. తిరుపతిలో అమ్మవారికి భక్తుల ప్రత్యేక పూజలు, భక్తి నివేదనలు. కలియుగ దైవం శ్రీనివాసుని సోదరిమణులు నెలవైన పుణ్యప్రదేశం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ప్రత్యేక కథనం. ఇలా వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖాన సాగమోక్తంగా పూజాధికారులు జరిగేలా జీయంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. అపర ఆదిశేషుని దివ్యాంశగా ఈ భువిపై జన్మించి శ్రీమన్నారాయణుడి అష్టాక్షరి మంత్ర మహిమను లోకవిదితం చేసిన ధర్మనిరతులు ఆళ్వార్ అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు. ఆ భక్తాగ్రేసరుని ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం భగవద్ రామానుజుల వారిని విశేష అలంకరణలో తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరుమల మాడవీధులలో శ్రీ రామానుజుల వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భగవద్ రామానుజుల వారిని తిరుచి సేవలో దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజయ స్వామి, అధికారులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయ
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 7వ రోజైన మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధగోష్ఠి పారాయణం, సాతుమర ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజయస్వామి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో వేంచేసిన శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అర్చకులు, అధికారులు జాజి, జాపత్రి, జువ్వాది, కిచిలిగడ్డ, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. లోకాలను ఏలే చల్లని తల్లి, మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతరకు ముందు వచ్చే 5 మంగళవారాలలో స్థానికులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జాతరకు ముందు వచ్చే 4వ మంగళవారం రోజు అమ్మవారి మూలమూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలు, స్వర్ణ మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా పసుపు కొమ్ముల అలంకరణతో కొలువు తీర్చి కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసి శ్రద్ధగా పొంగళ్లను వండి పిండి ముగ్గులతో అమ్మవారిని సేవించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. అధికారులు చక్కని ఏర్పాట్లతో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. సనాతన ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేసిన పరమ నారాయణుడి భక్తుడు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రామానుజుల వారి 1008వ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రామానుజుల వారి ఉత్సవ మూర్తిని అశ్వవాహనంపై వెంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం రామానుజుల వారికి అశ్వవాహన సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
విశాఖపట్నం పెదగంటి యాడలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తవత్సలుడు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి విశేష పంచామృత అభిషేకం నయన మనోహరంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను చూడచక్కగా నిర్వహించారు. అనంతరం శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి భస్మం, చందనంతో అలంకరణలు చేసి పుష్పమాలలను సమర్పించి అర్చనాది కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అంజనీ నందనుడికి పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సింధూరం, పుష్పమాలలు, వడమాలలతో అలంకరించి తమలపాకులతో అర్చించారు. భక్తులు రామభక్తుల సేవలో భక్తి పరవశంతో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను మెండుగా పొందారు. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా. రంగారెడ్డి జిల్లా కొత్తపేట రామకృష్ణాపురంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచుపై సర్వాంగ సుందరంగా వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం విశ్వక్సేనుల వారికి తిరుచి సేవ వైభవంగా జరిగింది. ఆపై అర్చకులు పుట్టమన్నును సేకరించి ఆగమోక్తంగా వార్షికోత్సవాలకు అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కైంకర్యాలలో పాలు పంచుకుని అష్టలక్ష్ముల కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శంకర భగవత్పాదుల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలోని అద్దాల మండపంలో ఆదిశంకరుల చిత్రపటాన్ని కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై పంచోపనిషత్ అభిషేకం, శంకర భాష్యం, శ్రీశంకర విజయ పురాణం, ఉపదేశ సహస్ర గీతా భాష్య పారాయణం నిర్వహించారు. భక్తులు జగద్గురువులు శ్రీ ఆదిశంకరుల జయంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరుల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భూమిపై వేంచేసి నారాయణ మంత్రాన్ని లోక విదితం చేసిన మహాభక్తాగ్రేసుల వారు శ్రీ రామానుజుల వారు. ఈ సందర్భంగా శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల వారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం రామానుజుల వారి ఉత్సవ మూర్తిని పల్లకీపై ఆసీనులను గావించి పల్లకి సేవ జరిపారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం గావించారు. అనంతరం సాతుమొరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ గణేష్ శారదా శంకరాలయంలో ఆదిశంకరుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 3 రోజులుగా కొనసాగుతున్న లక్ష పుష్పార్చన, రుద్రపారాయణం, శ్రీసూక్త పారాయణ కార్యక్రమాలకు తోగుట్ట పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా శ్రీ శారదామాత లక్ష పుష్పార్చన సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం భక్తులు సామూహికంగా రుద్రపారాయణం నిర్వహించారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో సోమవారం సంస్కార శిబిరం 2025 వేసవి శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద మహారాజ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శిక్షణలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఈ తరగతులను నిర్వహించనున్నారు. సంస్కార శిబిరంలో యోగాసనాలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, భజనలు, సంస్కృత శ్లోకాలు, భగవద్గీత, సనాతన భారతీయ సంస్కృతి, కర్రసాము, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు బోధించనున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఆశ్రమం కార్యదర్శి స్వామి సుకృతానంద ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. రామకృష్ణ మిషన్ వినాయక్ నగర్ రామకృష్ణ మార్గ్ తిరుపతిలో ఈ సంస్కార శిబిరం అని మన ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి, ఈ హై స్కూల్ పిల్లలకు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళకి ఉదయం 8:15 నుంచి ఈరోజు ఏప్రిల్ 28 తారీఖు నుంచి మే 18వ తారీఖు వరకు ఉదయం 8:15 నుంచి 12:15 వరకు 12:15 వరకు ఈ సంస్కార శిబిరం జరుగుతుంది. ఇందులో ఈ బాలికలకు ఈ మన సంస్కారాలు ఏమి సంస్కారాలు, మొట్టమొదట మన శరీరం దృఢంగా ఉండాలి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధన, మోక్ష సాధనం కూడా. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా శరీరం దృఢంగా ఉండాలి. దానికి మన భారతీయ పద్ధతిలో యోగాసనాలు నేర్పిస్తారు. అలాగే చిన్న సులభ ప్రాణాయామం, సుఖ ప్రాణాయామం అంటారు. అది తర్వాత ప్రతి ఏ పని చేసినా ఏకాగ్రత కావాలి. కాన్సన్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ఏకాగ్రతకి ధ్యానం, సామూహిక మార్గనిర్దేశ ధ్యానం చేస్తాం. అలాగే మన క్రియేటివిటీ అంటారు, సృజనాత్మకత మనిషి కావాలి. దానికి డ్రాయింగ్ ఒకటి. అలాగే చిన్న చిన్న కథల ద్వారా నైతిక, ఆధ్యాత్మిక విలువలు పిల్లల్లో మనం ఇన్కల్కేట్ చేస్తాం, అది ఉంటుంది. అంతేకాకుండా ఈ డెమాన్స్ట్రేషను, సెల్ఫ్ డిఫెన్స్, కర్రసాము వాళ్ళ చేత చేయించు. బాగా 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ చేత
కర్రసాము ఒకటి, ఆర్చరీ అంటే విలువిద్య, అది కూడా డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. అలాగే వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా మన ఒక సంపూర్ణ మానవుణ్ణి బీయింగ్ హ్యూమన్ తయారు చేస్తూ ఉన్నాం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి సోమవారం ఆలయంలో ఆది దంపతులైన శివపార్వతులకు భక్తుల భరితంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో చక్కటి వేదికపై సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు స్వామివారిని వెంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపయుత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 65,904 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,487 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,53,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.